హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను స్పైసీగా 1 డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయకుండా చికెన్ కర్రీ చేశాను. డెఫినెట్గా ట్రై చేయండి. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని హాఫ్ లెమను, ఒక స్పూన్ సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి మ్యారినేట్ చేశాను. కొద్దిసేపు మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేసుకోవాలి. కంపల్సరీ లెమన్ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. పీస్కి కొంచెం టేస్ట్ వస్తుంది. ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించేసి సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకోండి. దెన్ ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ తీసుకొని గోల్డెన్ బ్రౌన్ ఉంటుంది కదా, ఆ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. నేను చూపించాను చూడండి. ఈ షేడ్ వస్తే చాలు. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దాన్ని బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని కరివేపాకు యాడ్ చేసుకోండి. మీరు ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసినప్పుడే బటర్ వేసుకోండి. నేను మర్చిపోయాను, సో అందుకని ఇప్పుడు యాడ్ చేశాను. మీరు ఫస్టే యాడ్ చేసుకోండి బటర్ ఫ్లేవర్ మాత్రం చికెన్ పీస్కి భలే వచ్చింది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది నేను రెగ్యులర్గా ఈ స్టైల్లోనే చేసుకుంటాను. రోటీస్లోకి, ఏదైనా బిర్యానీ రైస్లోకి, వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంది. బట్ రోటీస్లోకి ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది టేస్ట్. మీరు డెఫినెట్గా నేను చూపించిన రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. చాలా వర్కౌట్ అవుతాయి. కుకింగ్ రాని వాళ్ళకు కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా అవి నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు బాగా పచ్చివాసన పోయాక, అంటే గార్లిక్ పేస్ట్ వేసాం కదా, అదంతా పోయిన తర్వాత చికెన్, మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకోండి. మ్యారినేషన్ అంటే కంప్లీట్ మ్యారినేషన్ కాదు, లెమన్తో ఇందాక చేసాం కదా, ఎగ్జాక్ట్గా అది వేసేసుకోండి అంతే. బాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకోండి. డెఫినెట్గా మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా లిడ్ పెట్టేసే జరగాలి. ఎందుకంటే ఆ చికెన్లోంచి వచ్చే వాటర్తోనే మనకి బాయిల్ అవుతుంది. చికెన్లో వాటర్ వేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తాం కదా, ఆ ఫ్లేవర్ అనేది, ఆ టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది. వాటర్ వేయడం వల్ల అంతా చప్పబడిపోతుంది కర్రీ. సో చాలా వరకు కర్రీస్లో వాటర్ యాడ్ చేయొద్దు. న్యాచురల్గా అంటే ఆ ఇంగ్రీడియంట్స్లోంచి వస్తుంది కదా, అంటే ఇప్పుడు వెజ్జీస్ ఉన్నాయి, వెజ్జీస్లోంచి వాటర్ వస్తాయి కదా, అలాగ మనం యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసి మళ్ళీ టమాటా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 టమాటాస్ వేసాను. మీకు నచ్చినన్ని టమాటాస్ వేసుకోండి, గ్రేవీ కోసం కావాలనుకున్నా. లాస్ట్లో వేస్తున్నాం కాబట్టి కొంచెం సన్నగా తరుక్కోండి. టమాటాలు సన్నగా చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. ఇంకా మన ఛానల్లో రోటీ కర్రీస్ చాలా చేసి చూపించాను, డెఫినెట్గా వెళ్ళి చూసేయండి. ఇప్పుడు వెంటనే లిడ్ పెట్టేసుకోండి. చెప్పాను కదా, అంతా లిడ్ పెట్టి, అంటే మూత పెట్టి ఈ కర్రీ ప్రాసెస్ అంతా జరగాలి. అప్పుడే ఆ చికెన్లోంచి వచ్చిన వాటర్తో బాయిల్ అవుతుంది. చాలా బాగుంటుంది, రియల్గా చెప్తున్నాను. నేను చాలా యమ్మీగా అనిపించింది నేను తింటే. డెఫినెట్గా ట్రై చేయండి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగంటేస్తుందేమో, చూసుకుంటూ ఉండండి డెఫినెట్గా. అండ్ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. పుదీనా కొంచెం తీసుకోండి, దానికి డబుల్ కొత్తిమీర తీసుకోండి. అండ్ 1 కప్పు పెరుగు, ఆ పెరుగులో కొంచెం వాటర్ వేసేసి బాగా, అంటే ఉండలు లేకుండా నీట్గా కలిపేసి వేసేసుకున్నాను. దానివల్ల ఏంటంటే మనకు కొంచెం గ్రేవీ వస్తుంది అండ్ కొంచెం పులుపు వస్తుంది కర్రీకి, చాలా బాగుంటుంది ఆ టేస్ట్. జస్ట్ ఇంకా అలాగా ఒక 5 మినిట్స్ ఉంచేసి దించేసుకోవడమే, అంతే, సింపుల్గా అయిపోతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్.